హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కొన్ని ప్రాంతాల్లో ఆ రోజుల్లో సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందండి, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుతున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. హల్లెలూయా చెప్పండి. ఏం సమీపిస్తుందంట? పరలోక రాజ్యము సమీపించుతున్నది, తర్వాత మారు మనసు పొందండి, తర్వాత సువార్తను నమ్మండి. సువార్తను నమ్మికొంచండి. హల్లెలూయా. దేవుని రాజ్యం సమీపిస్తుంది, పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక మీరు చేయవలసింది ఏంటనగా మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక ప్రార్థన చేసుకోండి అలా. పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక చర్చికి వెళ్ళండి అని చెప్పలా, బైబిల్ చదవమని చెప్పలా, మారు మనసు పొందండి. ప్రైజ్ ది లార్డ్. ముందు మారు మనసు కావాలా? బ్రతుకులో మనసు మార్చుకోకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. మనసు మార్చబడాలి. నీ పాత జీవితము పోవాలా, కొత్త మనసు రావాలా. హల్లెలూయా. ప్రాచీన స్వభావం, తల్లి గర్భము నుండి వచ్చిన ఆ స్వభావం పోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. స్తోత్రం. ప్రభు మారు మనసు పొందండి అని చెప్పలా, ముందు పరలోక రాజ్యము సమీపంగా ఉంది. మరి పరలోక రాజ్యంలో చేరాలంటే మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందండి, తర్వాత సువార్తను నమ్మండి. స్తోత్రం. ప్రభు ప్రకటిస్తున్నాడు ఈ విషయం. నీ కుటుంబంలో ఏది పోగొట్టుకున్నావో దాన్ని పొందుకోవాలంటే ముందు నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. అప్పుడు నువ్వు కోల్పోయినవన్నీ దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. దావీదు ఇంట్లో లేనప్పుడు శత్రువులని అమాలేకీయులు వచ్చి భార్యలను, దావీదు రాజు యొక్క భార్యలను, పిల్లలని, ఆస్తిపాస్తులు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. దావీదు వస్తే ఇల్లంతా కాల్చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పట్టుకెళ్ళిపోయారు. అది చూసిన దావీదు పరాక్రమవంతుడు, బలశాలి, ధైర్యవంతుడు, గొలియాతుని ఎదిరించినవాడు, చంపినవాడు. అటువంటి దావీదు వెంటనే ఎటెళ్ళారు వాళ్ళని కత్తి తీసుకొని వెళ్ళల, ముందు దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఏడ్చి ప్రలాపించాడు. అయ్యా మా ఇంటి కూడా ప్రార్థన చేయండి, నా భర్త కూడా ప్రార్థన, ఈ మాటలు తీసేయండి, ఈ కరెక్ట్ కాదు. ముందు బ్రతుకులో మార్పు రావాలి మీకు. నేను చేసినా ఇంకొకరు చేసినా దేవుడు ఆలకించడు. మార్పు లేని ప్రార్థనలు ఎంత చేసినా మా దేవుడు ఆలకించడు. దావీదు ముందు కన్నీరు కాచాడు, ఏడ్చాడు. ఎలాగేడ్చాడు? శక్తి లేనంతగా ఏడ్చాడట. ఇక ఏడవడానికి శక్తి లేదు ఆయనకి. అంతగా ఏడ్చి ప్రభు సన్నిధిలో విచారణ చేశాడు. అప్పుడు వరకు ఆయనతో ఉన్నవాళ్లే ఇతను మనం వెంబడించడం వలన మన కుటుంబాలు కూడా నష్టం కలిగింది, ఇతని మీద ఏదో ఒక శాపం ఉంది అని రాళ్ళు తీసుకుని దావీదు మీద వేయటానికి సిద్ధపడ్డారట. దేవుని వాక్యం చెప్తుంది, దావీదు దేవుని బట్టి, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రభునందు బిడ్డలారా దేవుని దగ్గర విచారణ చేశాడు. అయ్యా నేను వాళ్ళని కలుసుకోగలనా, వాళ్ళు నేను వెంబడించగలనా,
తిరిగి నా యొక్క బిడ్డల్ని, నా భార్యలను, నా ఆస్తిపాస్తులను తిరిగి తెచ్చుకోగలనా అని ప్రభు దగ్గర విచారణ చేసినప్పుడు, వెళ్ళు దావీదు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తానని ప్రభు చెప్పారు. వెళ్ళాడు, ముందుకు ఏడ్చాడు, ప్రభు దగ్గర విచారణ చేశాడు. చూశారు ఎన్ని కార్యక్రమాలు చేశాడో. అప్పుడు వెళితే శత్రువులందరూ తరిమి వారు ఏదైతే కోల్పోయాడో తిరిగి అన్నీ ఇంటికి తెచ్చుకున్నాడు. స్తోత్రం. తన బిడ్డల్ని, తన భార్యల్ని, ఆస్తిపాస్తుల్ని, వెండి బంగారములు, వస్త్రములు మొత్తం తెచ్చుకొని వాళ్ళు హతమార్చాడు. దేవుని కృప ఎంత ఉందో చూడండి. నీ ఒక కార్యం చేయక ముందుగా ప్రార్థన చేసుకొని, దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసి, పరిశుద్ధపరచుకొని, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు ముందుకు వెళితే నీకు జయమే కానీ అపజయము లేదు. ముందు నువ్వు చేయవలసిన పని ఇది. అవన్నీ ఏం చేయకుండా ప్రార్థన చేసినా, యాజకులు ప్రార్థన చేసినా, మీరు ప్రార్థన చేసినా దేవుడు వినడు. హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా ఏమన్నాడు దేవుడు? వినకుండా ఉండటానికి నా చెవులు మందం కాల, నీ చెవిటోడు కాదు, వింటాను. కానీ మీ పాపాలు అడ్డం వస్తున్నాయి, మీ అతిక్రమాలు నాకు అడ్డుగా వస్తున్నాయి. నా వాక్యానికి మీరు లోబడట్లా, మీ ఇష్టానుసారం జీవిస్తున్నారు. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, పశ్చాత్తాపం లేదు. అప్పుడు వచ్చి నాకు అది చేయండి ప్రభా, ఇది చేయండి అంటే చెయ్యను. మీ పాపాలు అడ్డం వస్తున్నాయి, అడ్డుగా వస్తున్నాయి. మీకును నాకును మీ పాపములు గోడలాగా అడ్డంగా వచ్చినాయి అంటాడు. కనుక ముందు మనం సరి చేసుకోవాలి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అది ఏదైనా కానివ్వండి. హల్లెలూయా. ఏదైనా కానివ్వండి, దేవుడు చేయాలంటే ముందు మనం కొన్ని విషయాలు సరి చేసుకోవాలి. మీ దేవుడు గొప్పవాడా? మా దేవుడు గొప్పవాడా? దేవుని నమ్ముకున్న వాళ్ళే వెనకబడిపోయారు. వాళ్ళు సైతాను ప్రవక్తలు అయిపోయారు. దేవుని విశ్వాసం వచ్చిన బిడ్డలే ఆమె డబ్బిస్తుందని యెజబేలు ప్రవక్తలుగా మారిపోయారు. దేశమంతా విగ్రహారాధన, పట్టణముల్లో బలిపీఠాలు కడుతున్నారు, అపవిత్రమైన క్రియలు చేస్తున్నారు. దేవుడికి కాదు, దేవతలకి బలిపీఠాలు కట్టారు. దైవజనుడైన ఏలియా ఒక్కడే ప్రభు పక్షంగా నిలబడ్డాడు. ఎందుకు మీరు యొక్క వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు? ఒక సవాలు విస్తున్నా మీకు. నిజమైన దేవుడు, మీరు ఆరాధించే దేవతలు నిజమైనవైతే ఒక బలిపీఠం కడదాం, దాని మీద ఒక పశువును వధించి దాని మీద పెడదాం. మీరు ప్రార్థన చేయండి. మీ దేవుడు శక్తి ఉంటే ఆకాశముల నుండి అగ్ని వచ్చి ఆ పశువునంతా దహించాలా. బలిపీఠం అంతా కూడా చుట్టూ నీళ్లు, కందకములో నీళ్లు కూడా ఆవిరైపోవాలా. బలిపీఠం కాల్చబడాలా. మీకు నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, నిజమైన దేవుడు అయితే అగ్ని దిగి వస్తుంది. మనలో ఇదే సవాలు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అవతల ఎంతమంది? 450 మంది ప్రవక్తలు ఉన్నారు. స్తోత్రం. ఇటువైపు ఎంతమంది ఉన్నారు? ఏలియా ఒక్కడే. ఫిలిస్తీన్లు చాలామంది అవతలు ఉన్నారు. గొలియాతు అటు వస్తున్నాడు. ఇజ్రాయేలు పక్షముగా ఏలియా వచ్చాడు. దావీదు వచ్చాడు. చూసారా? దేవుడు ఒంటరిగా నిలబడితే చాలు, ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మంది తరుముతారు. మన దేవుళ్ళో అంత శక్తి ఉందన్నమాట. ఒక్కళ్ళు ప్రార్థన చేస్తే 1000 మంది శత్రువులు పారిపోతారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే 10,000 మంది వెళ్ళిపోతారు, పైకి పారిపోతారు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో ఉన్న ఐక్యత ఎంత గొప్పదో గమనించండి. పౌలు శీల ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏ సమయంలో? చెరసాలలో ఉండగా ప్రార్థన చేశారు. బైబిల్ దైవజనుడు ఏం చెప్తున్నాడు? యాకోబు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలా. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా?
మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని ఊత పదం తీసేయండి. ఫోన్లు చేసి బుర్ర తింటారు నన్ను చాలామంది. వాళ్ళు బ్రతుకులు మారవు. నాకు తెలుసు, నేను చేసిన వినడు దేవుడు. వాళ్ళు మార్చుకుంటే దేవుడు వింటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రేయర్ చేయాలా. పౌలు శీలను బంధించి చెరసాల్లో వేస్తే ప్రార్థన చేశారు వాళ్ళు. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు, పాటలు పాడారు. స్తోత్రం. ప్రార్థన పాటలు, ప్రార్థన పాటలు. ఊరికినే పాడుకుంటే కాదు, వినగలిగే వాళ్ళు అక్కడ ఉండాలా. ఖైదీలు వినుచుండిరి. నువ్వు పాట పాడితే వినేవాళ్ళు కావాలి అక్కడ. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా స్పెషల్ సాంగులు కాదు ఇక్కడ, యుగళ గీతాలు. కలిసి ప్రార్థన చేయాలా, కలిసి పాటలు పాడాలా, అప్పుడు శక్తి వస్తుంది. అందరు కలిసి పాట పాడండి, ఎంత పరిశుద్ధాత్మ వస్తుందో. సింగిల్గా పాట పాడండి, నీ పాడే వ్యక్తే ఆహా భలే పాడారు కదా నేను, ఆహా గర్వం వద్దు. కలిసి పాడండి. వారు కలిసి ప్రార్థన చెయ్యగా వారు కూడి ఉన్న చోటు భూకంపం వచ్చింది. హల్లెలూయా. కదిలిపోయింది ప్రార్థన ద్వారా. ఇంట్లో ప్రార్థన లేదు. నీ ఇంట్లో నీ భార్య భర్తలు కలిసి ప్రేయర్ చేస్తున్నావా? నీ పిల్లలు కలిసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రేయర్ చేస్తున్నావా? పాటలు పాడుకుంటావు అంతే. ప్రభువు సన్నిధిలో ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థనలో కూడా శక్తి ఉంది. చేసుకున్నానండి, ప్రార్థన చేసి మేము భోజనం చేస్తాం, ఇలాంటి పై మాటలు చెప్పకండి. ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో పౌలు శీలులు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేయుచుండగా ఖైదీలు వినుచుండిరి. అద్భుతం జరిగింది. ఆ యొక్క చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, కిటికీలు తెరవబడ్డాయి. అందరూ చేతులు కాళ్ళకేసిన బంధాలన్నీ, గొలుసులతో బంధించిన అవన్నీ కట్లన్నీ టకటకటక కింద ఊడిపోయినాయి. ప్రార్థన ఏమో చెప్పండి, ప్రార్థన. హల్లెలూయా. మరొక విషయం చెప్తా. మంచి ప్రార్థనాపరుడు, అభిషేకించబడిన వాడు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. పేతురు పగలంతా అక్కడ తిప్పారు, ఇక్కడ తిప్పారు, గొలుసులతో బంధించారు, లాక్కొని వెళ్ళారు. రేపు ఉరిశిక్ష తీయాలా, రేపు శిక్ష విధించుతాం, ఈ రాత్రి కావల్లో ఉంచడని జైల్లో పెట్టారు. అలసిపోయాడు దైవజనుడు. స్తోత్రం. దైవజనుడు అలసిపోయాడు, నిద్రపోతున్నాడు ప్రశాంతంగా. వారు నిద్రించుండగా, తన ప్రియులు నిద్రించుండగా. హల్లెలూయా చెప్పండి. ప్రియుడుగా ఉంటే చాలండి. నువ్వు ప్రియమైన బిడ్డగా ఉంటే చాలు. నిద్రపోతున్నా, ప్రేయర్ చేయలేకుండా నిద్రపోయినా దేవునికి సహాయం చేస్తాడు. తన ప్రియులు ఇష్టంగా ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే నువ్వు నిద్రపోయినా దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ నేను నిద్రపోతుంటే సంఘం ప్రేయర్ చేస్తుంది. అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, సంఘం అంతా ఆత్యాశక్తితో ప్రార్థన చేయుచుండగా పరలోకం నుండి దేవదూత వచ్చాడు. అటు ఇటు సైనికులు ఉన్నారు. మధ్యలో పండుకున్నాడు పేతురు. నిద్రపోతున్న పేతురుని అని లేపాడు. మధ్యలో లేచాడు. ఎప్పుడైతే నిలిచాడో ఆ చేతులకి కాళ్ళకున్న గొలుసులు, బంధించిన గొలుసులు ఊడి కింద పడిపోయాయి. నా వెంటరా అన్నాడు దేవదూత. వాళ్ళు వచ్చారు, ఒక గేటు దాటారు, రెండో గేటు అన్నీ ముయ్యబడి ఉన్నాయి, తాళాలు వేశారు. పేతురు దేవదూత అక్కడ నిలబడగానే అలాగ తెలుసుకొని పోయిన గేట్లు. స్తోత్రం చెబుదామా? ఇప్పుడు మీరు షాపుల్లోకి వెళ్ళినా, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా ఎవరు మీకు తలుపు తెరవరు. కొన్ని పెద్ద పెద్ద అట్లు వెళ్తూ ఉంటే చాలా అయ్యో తెలుసుకొని పోతున్నాయి. అక్కడ బట్టి కనిపెట్టారంటండి ఈ ఓపెన్ చేయటం, ఇవన్నీ ఈ డోర్స్ ఓపెన్ అవ్వటం
పేతురు వెళ్ళినప్పుడు చెరసాల్లో ఆ తలుపులు ఎలా తెరవబడ్డాయో ఇప్పుడు ఆ సిస్టాన్ని, ఆ టెక్నాలజీ ఉపయోగించారు మన వాళ్ళు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అన్నీ తెరవబడ్డాయి. చాలా వీధుల అవతలకి వెళ్ళిన తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. అప్పుడు బైకులోంచి తేరుకున్నాడు పేతురు. ఎంత అద్భుతమైన విషయం. సంఘం ఒక దైవజనుడి కొరకు అలసిపోయినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళ అవసరం. హల్లెలూయా. దైవజనుడే చేయడం కాదు, దేవుని సేవకుల కొరకు కూడా సంఘం ప్రేయర్ చేయాలా. నువ్వు చేస్తే చాలు, దేవుడి కుటుంబంలో కార్యాలు చేస్తాడు. అక్కడ నీ ప్రార్థన సరిగ్గా ఉండాలా. హల్లెలూయా. అందుకే మోషే అనే దైవజనుడు చేతులు పైకెత్తాడు. హోరేబు కొండ మీద చేతులు కర్ర ఉంది, చేతులు పైకెత్తాడు. పైకి ఇజ్రాయేలులు అమాలేకీయులు యుద్ధం చేస్తున్నారు. కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు శత్రువులతో. ఎంత చేసినా పోరాటం వాళ్ళు గెలవలేకపోతున్నారు. దైవజనుడైన మోషే దేవుని సన్నిధిలో కర్ర తీసుకొని 2 చేతులు పైకెత్తాడు. ఎప్పుడైతే దైవజనుడు చేతులు ఎత్తాడో ఇశ్రాయేలుడికి ఎదుట అమాలేకీయులు పారిపోతున్నారు. పోయినట్టు కాళ్ళు పట్టుకొని స్పీకలు కోసేస్తున్నారు, పొడి చేస్తున్నారు. శత్రువులు హతమార్చారు. మోషే చేతులు అలాగే పెట్టిన చేతులు బరువు ఎక్కువైపోయినాయి. బరువెక్కి అలాగ వాలిపోతున్నాయి దైవజనుడి చేతులు. స్తోత్రం. ఎప్పుడైతే చేతులు బరువెక్కి కింద వాలిపోతుంటే ఇశ్రాయేలులు ఓడిపోతున్నారు. అక్కడ అమాలేకీయులు గెలుస్తున్నారు. దైవజనుడు దగ్గర ఉందన్నమాట మెయిన్ స్విచ్ అక్కడ. స్తోత్రం చెప్పండి. దైవజనుడు చెయ్యెత్తితే శత్రువులు పారిపోతారు. దైవజనుడు చేతులు కిందకు దించితే శత్రువులు మన మీద జయం పొందుతాడు. దైవజనుడు చేతులు ఎత్తాలంటే ఏం కావాలా? దైవజనుడు చేతులు నిలబెట్టాలంటే ఏం కావాలా? శక్తి కావాలా? బలము కావాలా? స్తోత్రం. అది నిలబెట్టగలిగేవారు కావాలి. అహరోను, హూరు మోషే బంధువులే. పెద్దన్న, సొంతన్న అటు ఇటు వచ్చారు. మోషే నువ్వు అక్కడే వెళ్తావేంటి, మేము కూడా వస్తామని ఆయనతో వచ్చారు దైవ సేవకులు. మోషేని కూర్చోబెట్టారు బండ మీద. అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. గమనించారు వాళ్ళు. దైవజనుడి చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. దైవజనుడు చెయ్యెత్తితే జయముంది అని అక్కడ ఆ దైవజనుడిని కూర్చోబెట్టి ఒకవైపున అహరోను, మరొక ప్రక్కన హూరు, మోషే చేతులు అటొకరు ఇటొకరు పట్టుకొని పైకి లేపారు. పైకి అలాగ నిలబెట్టారు. పైకి సపోర్ట్ చేశారు వాళ్ళు. ఇజ్రాయేలుకి జయం వచ్చేసారు. అపజయం కలిగి అమాలేకీయులకి శత్రువు పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. గనుక దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా జరిగింది అదే. దైవజనుడు అలసిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, పరిచర్యలో నిద్రపోతున్నాడు. దైవజనుడు ఏంటి నిద్రపోవటం ఏంటని నేరం మోపల వాళ్ళు ప్రార్థన చేశారు. సంఘం ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవదూత దిగొచ్చాడు. ఈరోజు నువ్వు నీ కొరకు చేసే ఎంతమంది నడిపిస్తున్న దైవజనుల కొరకు మీరేం చేయాలా? ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. దైవజనులు చెయ్యెత్తితే చాలు, నీ ఇంటి మీదకి వచ్చిన శోధనలు పారిపోతాయి. నీ ఇంటి మీదకి వచ్చిన శత్రువు దూరంగా కింద పడిపోయి హతమైపోతాడు. స్తోత్రం. దైవజనుల అభిషక్తుల చేతిలో గొప్ప ఆశీర్వాదం ఉంది. స్తోత్రం కలుగునుగాక. దైవజనులు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థతలు, దైవజనులు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే జయము. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ప్రార్థింతును నా ప్రియుడా. అందరూ చేతులెత్తి ప్రార్థింతును నా ప్రియుడా యేసయ్యా నిన్నే
ప్రార్థించును నా ప్రియుడా యేసయ్యా చేతులెత్తి ప్రియుడా యేసయ్యా గతకాలమంతయు నావు సమస్తమన్నీ మనకిచ్చినారు గతకాలమంతయు సాక్షియు నావు గచ్చు సమస్తమన్నీ మనకిచ్చినారు నీదు కృపలు భద్రపరచి నీదు కృప చేత పరిశుద్ధత కొరకై గడిని వెలుపల నీవు శ్రమను తినావు రక్తము చేత గడిని వెలుపల నీవు శ్రమను తినావు నిందలని భరించుచు నిందలని హరించుచు నేను చేరదను నీ యొక్కకు నేను చేరదను ఎదులెత్తి ప్రార్థించును నా ప్రియుడా యేసయ్యా చేతులెత్తి ప్రార్థించును నా ప్రియుడా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి పురుషులు సణుగులు సంశయాలు మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. తిమోతి పత్రిక అదే రాయబడింది. సడుగులు సంశయాలు మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. నీ చెయ్యి దించావా అపజయం, ఎత్తావా జయం. నీ చేతులెత్తి ప్రార్థన చెయ్యి. నువ్వు చేతులెత్తి దేవుని స్తుతించు. జయం మందే, విజయం మందే. సాతానికి అపజయం, రోగాలు పారిపోతాయి. పరిశుద్ధుడు యేసు ప్రభువు. హల్లెలూయా. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలునికి విజయం. మోషే చేతులు దించినప్పుడు శత్రువులైన అమాలేకునికి విజయం. ఇంత గొప్ప విషయం ఈ రోజున మన ప్రభు మన కొరకు కల్వరి శిలువలో చేతులు ఎత్తాడు. పైన చేతులు చాపాడు. ఆయన చాపిన చేతులు ఎవరి కొరకు చాపాడు? ఎవరి కొరకు చాపబడ్డాయి? హల్లెలూయా. అవిధేయులని వారి కొరకు, దేవుని మాట వినని వారి కొరకు, దినమెల్లా లోబడని ప్రజల వైపు ఆయన తన చేతులు చాపుతూ ఉన్నాడు. లోబడాలి, ప్రార్థన చేయడం లోబడాలి, వాక్యం వినడానికి లోబడాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి లోబడాలి, దేవుని సన్నిధిలో దేవుని పరిచర్యకి లోబడాలి, దేవుడు ఏం చెప్తాడో చేయడానికి లోబడాలి. నీ కొరకు ఆయన చేయి చాపుతున్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకున్నాడు. మనం ఆయన వెంబడించాలి, ఆయన మనం ప్రేమించాలా. ఏలియా ఒక్క నిలబడ్డాడు. బయలుదేవతలు ప్రవక్తలు ఎంతోమంది నిలబడ్డారు. ఛాన్స్ మీదే అన్నాడు ఏలియా. వాడు బలిపీఠం కట్టారు, పశువును వధించారు, కట్టెలు పేర్చారు. తర్వాత దేవతల పేరట వాళ్ళు కేకలు పెడుతున్నారు. ఓ దేవుడా, ఓ దేవత, ఎన్ని దేవతలు ఉన్నాయో దేవతలందరూ పేరు పెట్టి పిలిచి మీరు వచ్చి ఈ అగ్నితో ఈ పశువుని, ఈ బలిపీఠాన్ని దహించండి
అని కేకలు వేస్తుంటే వాళ్ళ మొరచి ఇదే నాథుడు లేడు. మధ్యాహ్నం అయిపోతుంది, ఎండ ఎక్కువైపోతుంది. ఇక వాళ్ళకి పౌరుషం పెరిగింది. కొరడాలు తీసుకొని, కత్తులు తీసుకొని చర్మాలు కోసుకుంటూ పైన కొట్టుకుంటూ, ఓ దేవుడా మా మొర ఆలకించవా, ఇదిగో అగ్ని దిగిరావాలా, ఈ పశువు దహించాలా. బయలు ప్రవక్తలందరూ కూడా సైతాను అనగా విగ్రహారాధన పూజలు చేసే భక్తులు పూజారులు కేకలు వేస్తున్నారు. అప్పుడు దైవజనుడు అంటాడు, వాళ్ళు నిద్రపోతున్నాడేమో మీ దేవుడు, మీరు వెళ్ళి లేపాలేమో. వాడు కోపం రెప్పించారు, మాటలు మాట్లాడాడు. ఒకవేళ ఎక్కడైనా ఊరి వెళ్తున్నాడేమో, మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు వెళ్ళి పిలవాలేమో. హల్లెలూయా. ఇది హేళనగా మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంకా కోపాలు వచ్చేసి, ఓ దేవుడా ఏం చేస్తున్నావు కొట్టుకుంటారు, ఇప్పుడు సరుచుకుంటున్నారు, చెప్పలు కొట్టుకుంటున్నారు, బ్లడ్ కారిపోతున్నాయి. దేవుడైతే కదండి వాళ్ళ మొరాలకి ఇచ్చేది. స్తోత్రం. అయిపోయాం, ఓడిపోయాం మేము. సరే నువ్వు చేయి ప్రార్థన. ఏలియా రమ్మన్నాడు. అందరు రండి, ఎవరు చూడాలి. ఇప్పుడు పడిపోయిన బలిపీఠాన్ని ముందుకెట్టాడు. ముందు నీ పడిపోయిన జీవితం కట్టుకో. ఊరికి ప్రార్థన చేశారు, ప్రార్థన చేసుకున్నాడయ్యా. కుదరదు. జీవితం సరిచేసు, బలిపీఠం సరి చేసుకో, నీ హృదయం సరిదిద్దుకో, నీ ఆలోచన సరి చేసుకో. అప్పుడు బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, క్రమమైన జీవితం ఉండాలా, అక్రమంగా ఉండకూడదు. క్రమమైన కట్టెలన్నీ కూడా చక్కగా పేర్చాడు. చుట్టూ కందకం త్రవ్వాడు, నీళ్లు పోసాడు. ప్రభు స్తోత్ర. బలి పశువుని చక్కగా ముక్కలుగా చేసి పశువు మీద పెట్టాడు. ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేశాడు? ఇప్పుడు చదవండి ఆ వాక్యం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనం చదవండి. దగ్గరకు వచ్చి ఇలాగో ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు ఇలాగ ప్రార్థన చేస్తే, స్తోత్రం, ఆకాశము నుండి, ఎక్కడుండి? ఆకాశ మేఘాల్లో నుండి అగ్ని అలాగ వచ్చి ఆ దహన బలి పశువుని కాల్చేసింది. కట్టెలు కాలిపోయాయి, రాళ్ళు కాలిపోయి బుగ్గి అయిపోయింది, నీళ్ళన్నీ కూడా కాల్చేసింది ఈ అగ్ని. మన దేవుడు దహించు అగ్ని. దైవజనుడు ప్రార్థన చేయగానే అగ్ని దిగొచ్చింది. ఇప్పుడు ఈ ప్రవక్తలందరూ అంటారు, యెహోవాయే దేవుడు, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే దేవుడు కేకలేస్తున్నారు. చూసారా? ఇలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. నిజమైన దేవుడు యేసయ్య మాత్రమే. ఎటువంటి వ్యక్తివైనా పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకుంటే, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ యొక్క శాపం నా మీద తీసివేయి ప్రభు అని ఆయన దగ్గర క్షమాపణ కోరితే ఇప్పుడే ఆయన క్షమిస్తాడు, ఇప్పుడే పరిశుద్ధపరుస్తాడు, ఇప్పుడే శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు మనకు దొరికాడు. అందరికి దొరకడు. ఎవరిని ప్రేమించాడో, ఎవరిని నిర్ణయించాడో, ఎవరిని ఎన్నుకున్నాడో వారిని మాత్రమే పిలిచాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని పిలుపులో ఉన్నావు. నువ్వు తల్లి గర్భములో పిండముగా లేనప్పుడే దేవుడిని ఎన్నుకున్నాడు. అందుకే నేను ఈరోజు రక్షణ ఇచ్చాడు దేవుడు. నీ అన్నదమ్ములకి రక్షణ లేదు, నీ తల్లిదండ్రులకి రక్షణ లేదు, నీ బంధువులకి రక్షణ లేదు, వాళ్ళు చీకట్లో ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను తోడుకుని వచ్చి ఈ రోజున ఇంత విమోచన దేవుడు మనకిచ్చాడు. ప్రభువా నువ్వు ఎంత ప్రేమించావయ్యా, అయ్యా నన్ను ఎంత కనికరించావు ప్రభా, నీకు నా జీవితాంతం రుణపడి ఉన్నానని ప్రభు పాదాలు మనం పట్టుకోవాలా? అల్లు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్దాం. అరే యేసు నామము సాతాను శక్తులు, ఆమేన్ ఆమేన్. యేసు నామము
మోకరించండి. ప్రభు గొప్పవాడు. ముందు ప్రార్థన చేసుకోండి. భక్తి లేకపోతే దేవుడి కార్యం చేయడు. దేవుని దగ్గర క్షమాపణ కోరి ఆయన పాదాలు పట్టుకొని ఏడు. ఇప్పుడే ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ సమస్యలు తీర్చివేస్తాడు. నిన్ను వెంటాడుతున్న బాధల్ని గద్దిస్తాడు. నీకున్న రోగాలు స్వస్థపరుస్తాడు. నీ ఇంటి మీద శాపాన్ని తొలగిస్తాడు. దేవుడు దయగలవాడు, కనికరగలవాడు. ఆయన కఠినమైన వాడు కాదు. ఆయన నీ ప్రార్థన పెట్టాలని సిద్ధంగా ఉన్నాడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రమయ్యా. ఈ రాత్రి మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచారు, హెచ్చరించారు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరిచారు, విశ్వాసాన్ని పెంపొందింపు చేశారు. దేవా, పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందే అనుభవం మాకు దయచేయి నాయన. ఏ విషయంలో తప్పిపోతున్నామో, దుష్టుడు మమ్మల్ని ఎక్కడ మోసం చేస్తున్నాడో, సాతాను తంత్రాలు ఎరిగిన వారమై భయభక్తులతో జీవించే భాగ్యం మాకు దయచేయండి. దేవా దేవా, ఒక్కరి విడవ పట్టు విచిత్రము కాదయ్యా. ప్రతి వారిని రాజ్యంలో చేరాలి, నీ మహిమలో చేరాలి, నీతో మేము కలవాలి, నీ ముఖాన్ని మేము చూడాలి, నీ సన్ని చేరాలి. గొప్ప కార్యాలు మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకున్నామని యేసు నామముల ద్వారా ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడైండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం.